Good afternoon to all of you. In fact, నేను యాక్చువల్గా నిన్న నైట్ సాటర్డే సండే మాత్రం హైదరాబాద్లో ఉంటున్నాను. కానీ కోదండరాం సార్ ఫోన్ చేసి ఈరోజు దీని గురించి చెప్పడం జరిగింది. సో ఇంకా నేను అది క్యాన్సిల్ చేసుకొని ఈరోజు ఈ మీటింగ్ గురించే ఉన్నాను ఇక్కడ హైదరాబాద్లో. ఎందుకంటే సో ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఇది. సో దీని గురించి మాట్లాడాలి, దీని గురించి అంటే ఆ సాలిడారిటీ ఇవ్వాలనే ఉద్దేశంతో రావడం జరిగింది. అయితే నేను గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రతో పనిచేస్తున్నాను, కానీ ఇక్కడికి రావడము ప్రొఫెసర్ గారు చెప్పినట్లుగా ఈ సోషల్ డెవలప్మెంట్ ఫోరం కన్వీనర్గా రావడం జరిగింది. ఈ సోషల్ డెవలప్మెంట్ ఫోరం మీద ఒక హాఫ్ మినిట్ మాట్లాడితే, సో కొంతమంది డాక్టర్స్, కొంతమంది ప్రొఫెసర్స్, కొంతమంది సోషల్ యాక్టివిస్టులు, కొంతమంది రిటైర్డ్ బ్యూరోక్రాట్స్, సో వీళ్ళతోని ఒక వాయిస్ అనేది రేజ్ చేయాలి. అంటే జనరల్గా ఏంటంటే పొలిటికల్ పార్టీస్ మాట్లాడితే ఒకలా ఉంటుంది, ఇంటలెక్చువల్స్ మాట్లాడితే ఇంకొకలా ఉంటుంది. సో ఇంటలెక్చువల్స్ మాట్లాడితే కొంచెం ఎక్కువ సీరియస్నెస్ ఉంటుంది, అంటే ప్రజలు తీసుకోవడం, కానీ అది వచ్చిన కొంచెం ఎడ్జ్ ఉంటుంది దానికి. అందుకనే ఇది మన ఇంతకుముందు పాతకాలంలో తారకుండ గారు ఉన్నప్పుడు, కన్నాభిరాన్ గారు ఉన్నప్పుడు చాలా మంచి మంచి ఫోరమ్స్ ఉండేటివి, అంటే ఇంటలెక్చువల్స్తోనే నాన్ పొలిటికల్గా. ఇప్పుడు మనకు లేదు అది. సో అందుకని ఈ సోషల్ డెమోక్రటిక్ ఫోరం అనేది ఫామ్ చేయడం జరిగింది. నేను ఫామ్ చేయలేదు, సో గ్రూప్ ఆఫ్ ఇంటలెక్చువల్స్. సో ఐ కన్వే మై థ్యాంక్స్ టు ది ఆర్గనైజర్స్ టు గివ్ మీ దిస్ ఆపర్చునిటీ. అయితే రాజ్యాంగము అనేది ఎలా కనబడుతుంది అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కలా కనబడుతుంది. సో ఎందుకు అలా కనబడుతుంది అనేది జస్ట్ ఐ వాంటెడ్ టు రిఫర్ ఫ్యూ పాయింట్స్. మన ఈ ఎవరైతే గవర్న్ చేస్తున్నారో 1952 జనరల్ ఎలక్షన్స్ నుంచి మొదలుపెట్టి ఈ గవర్న్ చేసే వాళ్ళందరూ కూడా ఎవరో మనకు తెలుసు. అంటే కంట్రీలో చాలా క్లియర్గా గత 72 సంవత్సరాల నుంచి కూడా కంట్రీలో చాలా క్లియర్గా పరిపాలకులు ఒక వర్గంగా ఉన్నారు, ఓటర్స్ ఇంకొక వర్గంగా ఉన్నారు. సో కాల్డ్ ఫ్యూ కాస్ట్, కొన్ని కులాల వాళ్ళు గవర్న్ చేస్తున్నారు, పరిపాలిస్తున్నారు, వాళ్ళే రాజకీయాలు చేస్తున్నారు. మిగతా వాళ్ళు అందరు కూడా ఓటర్స్ లాగా ఉండిపోవాల్సినటువంటి పరిస్థితిని రోజు రోజుకి క్రియేట్ చేయడం జరుగుతుంది. సో అందుకనే రాజ్యాంగం అనేది ఎవరైతే ఈ పరిపాలకులు ఉన్నారో వాళ్ళకి అంత కంఫర్ట్ ఉండలేదు. అంటే ఈ రాజ్యాంగం ఏంది, కాయిదాలు ఏంది, సో సమానత్వం అంటారు, జస్టిస్ అంటారు, సో ఇవన్నీ ఏదేదో అంటారు, ఇట్లా ఉండదు కదా. ఇంతకుముందు పాతకాలంలో కింగ్ డస్ నో రాంగ్, అంటే రాజు ఏం చెప్తే అదే రాజ్యాంగం. సో లేకపోతే ఇంకా కొంచెం ముందుకెళ్తే, బ్రిటిష్ టైం కంటే ముందుకెళ్తే, సో మనకి మొఘల్ పరిపాలకులు ఉండేవాళ్ళు. సో వాళ్ళు ఎంతసేపు రెవెన్యూ వరకే దే ఆర్ కన్సర్న్. వాళ్ళకి వచ్చే ఆదాయం గురించి, వాళ్ళ యొక్క ఆస్తులు, వాళ్ళ యొక్క కోటలు, వాళ్ళ యొక్క భార్యలు, వాళ్ళ యొక్క నగలు, వాళ్ళ యొక్క ఇవి మాత్రమే వాళ్ళు ఉండేది. కానీ ప్రజలకు సంబంధించినటువంటి పెద్ద పరిపాలన కానీ రిఫార్మ్స్ కానీ ఏమి ఉండేది కాదు. సో కానీ గ్రామాలను ఎవరు పరిపాలించే వాళ్ళంటే మనందరికీ తెలుసు, అంటే ఒక ఐడియాలజీ పరిపాలించింది గ్రామాన్ని. సో ఆ ఐడియాలజీ అనేది మనకి ఒక మూల కారణంగా ఈరోజు ఇంకా కూడా భారతదేశంలో, తెలంగాణలో పావర్టీ ఉందంటే ఆ ఇన్ఈక్వాలిటీ ఐడియాలజీ ఏదైతే ఉందో, సో ఆ ఐడియాలజీ మూల కారణం అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. సో మనతో పాటు స్వాతంత్రం వచ్చిన వాళ్ళు, మనతో పాటు ఈక్వల్గా ఉన్నటువంటి 1940s చైనా కానీ, కొరియా కానీ, జపాన్ కానీ, ఇవన్నీ దేశాలు బ్రహ్మాండంగా ముందుకెళ్ళాయి. మన దేశం మాత్రం ఇంకా ఇప్పటికీ కూడా ఆ కులాల కుంపట్లలో దాంట్లో ఇరుక్కపోయి ఇప్పటికీ కూడా చైల్డ్ లేబర్ గురించి మాట్లాడుకుంటాము, ఇప్పటికి కూడా ప్రభుత్వ స్కూళ్ళ పరిస్థితి గురించి మాట్లాడుకుంటున్నాము, ఇప్పుడు కూడా ఆరోగ్య హాస్పిటల్స్ బాగాలేవని మాట్లాడుకుంటున్నాము, ఇప్పుడు కూడా మౌలిక సదుపాయాలు లేవని మాట్లాడుకుంటున్నాము, ఇప్పుడు కూడా కొన్ని ప్రాథమిక హక్కులు రాజ్యాంగం ఇచ్చినా కానీ అది ఇంప్లిమెంట్ చేయడం లేదని మాట్లాడుకుంటున్నాము. ఇవన్నీ కూడా దీని ప్రధాన కారణం ఏంటంటే రాజ్యాంగం ఉన్నా కానీ రాజ్యాంగాన్ని డ్రైవ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళకి రాజ్యాంగాన్ని ఇంటోటో ఇంప్లిమెంట్ చేయడం అనేది అస్సలు ఇష్టం లేదు. అది చాలా క్లియర్ కనబడుతుంది. సో మనము ఇంకొంచెం ఆదమర్చి ఉంటే ఈ రాజ్యాంగం నిజంగా కూడా మార్చడానికి చాలా సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో, అంటే భారత ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీ కావచ్చు, ఈ పార్టీ తెలంగాణలో ఉన్న పార్టీ కావచ్చు, వీళ్ళకి ఇష్టం లేదు ఇది రాజ్యాంగం అనేది. సో చాలాసార్లు అటెంప్ట్ కూడా జరిగింది. కానీ రాజ్యాంగంలో చాలా మౌలికంగా ఏంటంటే బేసికల్లీ రాజ్యాంగాన్ని, కొత్త రాజ్యాంగం అనేది డస్ నాట్ అరైజ్. కొత్త రాజ్యాంగాన్ని తీసుకురావడానికి ఎవరికి పవర్స్ లేవు. సో పార్లమెంట్కి పవర్ లేదు, అసెంబ్లీకి పవర్ లేదు, ముఖ్యమంత్రికి పవర్ లేదు, ప్రైమ్ మినిస్టర్కి పవర్ లేదు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి కూడా పవర్ లేదు. ఓన్లీ సవర్ణలు మాత్రమే చేసుకోవచ్చు అంతే. సో అది కూడా దానికి ప్రోటోకాల్ చాలా క్లియర్గా ఉంది. అంతేగాని రాజ్యాంగం మొత్తాన్ని, ఇప్పుడు రాజ్యాంగం అనేది బేసికలీ 4 పిల్లర్స్ మీద బిల్డ్ చేశారు.
అలా రాసినటువంటి మొత్తం అన్ని ఆర్టికల్స్, అన్ని పార్ట్స్ ఒక 4 ఫస్ట్ ప్రియాంబుల్లో ఉన్నటువంటి 4 పిల్లర్స్ అంశాల మీద రాశారు. 4 ఏంటి? ఒకటి జస్టిస్, అంటే సమన్యాయము అందరికి కూడా, అంటే అది ఉమెన్ కావచ్చు, మెన్ కావచ్చు, సో ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, బీసీలు కావచ్చు, అంటే మన కాస్ట్ హైరార్కీ ఉంది కదా. సో కాస్ట్ హైరార్కీ అనేది గత కొన్ని వేల సంవత్సరాల నుంచి వస్తుంది కాబట్టి ఆ హైరార్కీ అనేది లేదు ఇక్కడ నుంచి. సో సమన్యాయము, సమానత్వము, సో బ్రదర్హుడ్, సో అట్లాగే ఫ్రీడమ్, సమస్వేచ్ఛ, ఇవన్నీ కూడా ఈ 4 దృష్టిలో పెట్టుకొని లోపల పేరాస్ అన్నీ కూడా అల్లుకుపోయారు. ఎవరు రాశారు ఇది? ఎవరు రాశారండి కాన్స్టిట్యూషన్? ఎవరు రాశారు చెప్పండి? ఎవరు రాశారు కాన్స్టిట్యూషన్? ప్రజలు రాశారా? ఎవరు రాశారు కాన్స్టిట్యూషన్? అది ఒకటి కొంచెం కన్ఫ్యూజన్ ఉంది. అంబేద్కర్ కాదు. అంబేద్కర్ వాజ్ ఎ చైర్పర్సన్ ఆఫ్ ద డ్రాఫ్టింగ్ కమిటీ. సో దాని అర్థం ఏంటంటే అంబేద్కర్ ఒక్కడ ఇంట్లో కూర్చొని రాసుకున్నాడా? సో ఎవరితో డిస్కస్ చేయకుండా రాసుకున్నాడా? కదా. సో 2 ఉన్నాయి అక్కడ. ఒకటి డ్రాఫ్టింగ్ కమిటీ ఉంది, రాజ్యాంగ పరిషత్ ఉంది. సో డ్రాఫ్టింగ్ కమిటీలో 12 మందో 13 మందో ఉన్నారు. సో ఆ డ్రాఫ్టింగ్ కమిటీలో ఎవరున్నారు? 6 బ్రాహ్మణ్స్ ఉన్నారు, 6 ఓసీలు, అప్పర్ క్యాస్ట్ వాళ్ళు, నాన్ బ్రాహ్మణ్స్ ఉన్నారు, ఒక్క ఎస్సీ ఉన్నారు, ఆ ఎస్సీ అంబేద్కర్. బీసీలు ఎవరు ఉన్నట్టు నాకు తెలియదు, గుర్తులేదు. బీసీలు లేరు. ఒక మైనార్టీ ఉన్నారు, ఒక ఉమెన్ ఉన్నారు. సో దట్ ఇస్ ద డ్రాఫ్టింగ్ కమిటీ. సో ఆ డ్రాఫ్టింగ్ కమిటీ వాళ్ళు ఆ 2 సంవత్సరాల 11 నెలల 58 రోజులు కూర్చొని కూలంకషంగా ఇట్లాగా మనం ఇట్లా కూర్చున్నట్టుగా కూర్చొని ఒక్కొక్క పేరా, ఒక్కొక్క ఆర్టికల్, ఒక్కొక్క పార్ట్ని చేసుకుంటూ ముందుకెళ్ళారు. అంటే నేను ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే మీకు, ఇదేదో ఒక్కడు రాసిన రాజ్యాంగం కాదు ఇది. సో మనలాంటి కొంచెం ప్రజాస్వామ్య వాళ్ళందరం కూడా అంబేద్కర్ని ఎక్కువ ప్రొజెక్ట్ చేస్తున్నాము. అంబేద్కర్ని ఎక్కువ ప్రొజెక్ట్ చేయడం మూలాన కొంతమేరకు నష్టం జరుగుతుందని నాకు అనిపించింది. అది టు బి ఫ్రాంక్ విత్ ఆల్ ఆఫ్ యూ. సో ఈ డ్రాఫ్టింగ్ కమిటీ వాళ్ళు రాసిన తర్వాత దాన్ని ఎవరు అప్రూవ్ చేశారు? రాజ్యాంగ పరిషత్. 225 మంది ఎంతమంది ఉన్నారు, ఒక 2-3 అట్లా నాకు తెలియదు కానీ నంబర్ ఎగ్జాక్ట్ 225 మంది ఉండొచ్చు. సో 225 మందిలో ఎవరు వాళ్ళంతా? వాళ్ళు ప్రజలతోని ఎన్నుకోబడినటువంటి రాజ్యాంగ పరిషత్ సభ్యులు. అందులో కూడా మెజారిటీ ఓసీలే ఉన్నారు, అప్పర్ కాస్ట్ వాళ్ళే ఉన్నారు. అంటే ఇక్కడ విషయం ఏంటంటే ఇదేదో ఒక్క మనిషి రాసుకొని 2 మనుషులు రాసుకునేది కాదు. అప్పుడున్నటువంటి పెద్దలు, చాలా రివ్యూడ్ పర్సన్స్, రెస్పెక్టబుల్ పర్సన్స్, అన్ని క్యాస్ట్ల నుంచి ఉన్నవాళ్ళు, వాళ్ళు ఈ సమన్యాయము, సమానత్వము, ఫ్యాటర్నిటీ, సో సమస్వేచ్ఛ, వీటిని దృష్టిలో పెట్టుకొని చాలా కూలంకషంగా చాలా రోజులు, రాత్రులు పగలు కూర్చునేశారు. అంటే మరి స్వాతంత్రం వచ్చినప్పుడు ఆ స్పిరిట్ వేరే ఉండేది లీడర్లలో. అరే మన దేశం బాగు చేసుకోవాలి. సో యాక్చువల్గా మన దేశము ఒక్క జాతి దేశం కాదు. ఒక జర్మన్ ఉందంటే ఇట్స్ అ జర్మన్ నేషనాలిటీ, ఒక స్వీడిష్ ఉందంటే ఒక స్వీడన్ ఉందంటే ఒక స్వీడిష్ నేషనాలిటీ. సో ఇటు చాలా, ఈవెన్ చైనా ఉందంటే ఒక చైనా నేషనాలిటీ. కానీ మన దేశంలో ఒక్క భాష ఉందా, ఒక కల్చర్ ఉందా? మన దేశంలో సుమారుగా 820-850 భాషలు ఉన్నవి. అట్లాగే చతుర్వర్ణం అని చెప్పేసి 4 క్లియర్ కట్గా విడగొట్టేశారు, కొన్ని వేల సంవత్సరాలు పరిపాలించారు. సో దాని తర్వాత పైన అది సరిపోదని చెప్పేసి ఇంకొక 6000 పైచిలుకు కులాలని ఫామ్ చేశారు. సో దీని అర్థం ఏంటంటే మన దేశము చాలా కాంప్లెక్స్ కంట్రీ, కాంప్లెక్స్ సొసైటీ, అంటే క్లిష్టతరమైనటువంటి దేశము, క్లిష్టతరమైనటువంటి సమాజము. సో దీనికి రాజ్యాంగం రాయడం అనేది, ఆ రాజ్యాంగంలో చాలా అప్రోప్రియేట్ అనేది చాలా మన మేధావులు బాబాసాహెబ్ అంబేద్కర్ లీడ్ చేశాడు డ్రాఫ్టింగ్ కమిటీని డెఫినెట్గా, బికాజ్ హీ వాజ్ ద నాలెడ్జ్ పర్సన్ అప్పుడు. సో అతను చదివినంత నాలెడ్జ్ ఎవరు లేదు కాబట్టి న్యాచురల్లీ మన డ్రాఫ్టింగ్ కమిటీ కానీ రాజ్యాంగ పరిషత్ కానీ చైర్పర్సన్గా పెట్టారు. గతంతరంగా పెట్టారు కావచ్చు, లేకపోతే వాళ్ళ యొక్క బ్రాడ్ మెంటాలిటీ బేసిస్నే పెట్టారు కావచ్చు. బట్ వీ హ్యావ్ టు అప్రిషియేట్ దోస్ ఎల్డర్స్ హూ entrusted ది జాబ్ ఆఫ్ రైటింగ్ కాన్స్టిట్యూషన్ టు బాబాసాహెబ్ అంబేద్కర్. సో ఇది మనము అక్నాలెడ్జ్ చేయాలి. సో మీరు ఒక్క బాబాసాహెబ్ని పెట్టగానే సగటు ఇండియన్కి డౌట్ వస్తుంది, ఇందులో ఏదో ఉంది మతలబు, ఇందులో ఓన్లీ ఎస్సీ ఎస్టీలకు ఏదో పెట్టేశారు అని. ఎస్సీ ఎస్టీలకు పెట్టింది ఏంటండి? జస్ట్ కొంత రిజర్వేషన్స్. మీరు గ్రామానికి వెళ్ళి చూడండి, మీ గ్రామాలలో మీరే అనాలిసిస్ చేసుకోండి. మీ గ్రామంలో ఒక 100 కుటుంబాలు ఉంటే ఎన్ని కుటుంబాలు ఈ రిజర్వేషన్ ద్వారా బెనిఫిట్ అయ్యాయి అని మీరు చూసుకుంటే ఇట్ వేరీస్ ఫ్రమ్ 2% to 5%.
అంటే 72 సంవత్సరాలలో 5% బెనిఫిట్ అవుతే మిగతా 95% మంది బెనిఫిట్ కావాలంటే ఎన్ని వందల సంవత్సరాలు కావాలి? 760 సంవత్సరాలు కావాలి. అంటే అంత చిన్న బెనిఫిట్కి ఈ జెలసీస్ అనేది భయంకరంగా జెలసీస్ ఉన్నాయి. తీరా చూస్తే ఆ రిజర్వేషన్ను తీసుకున్నటువంటి వాళ్ళు పెద్దగా సొసైటీకి చేసేవాళ్ళు కాదు. అట్లాగే ఆ రిజర్వేషన్ ద్వారా ఎంపీలు ఎమ్మెల్యే అయిన వాళ్ళు కూడా ఈ పేదలకు చేసింది కూడా ఏం లేదు. వీళ్ళందరూ కూడా చెంచాలు అయిపోయారు. ఎవరికి చెంచాలయ్యారు? ఎవరైతే ఆ పార్టీ లీడర్సు, ఎవరు మళ్ళీ వాళ్ళు సో కాల్డ్ పరిపాలన చేసేటువంటి గత కొన్ని వేల సంవత్సరాల నుంచి వాళ్ళే మళ్ళీ. అంటే దీని అర్థం ఏంటంటే రాజ్యాంగంలో అంత చిన్న బెనిఫిట్కి ఇంత రియాక్షన్ ఉండాల్సిన అవసరం లేదు. సో బట్ రాజ్యాంగం అనేది ఉండడం మూలాన, అంత మంచి రాజ్యాంగాన్ని మనకి పెద్దలందరూ కలిసి ఇవ్వడం మూలాన ఈరోజు మన చుట్టూ మన పాకిస్తాన్లో చూస్తే, బంగ్లాదేశ్లో చూస్తే, శ్రీలంకలో చూస్తే, సో చాలా దేశాలలో, ఆఫ్రికన్ దేశాలు చూస్తే వాళ్ళ రాజ్యాంగాన్ని కొన్ని వందల వేల సార్లు మాట్లాడుకున్నారు. అసలు మొత్తం క్యాన్సిల్ అన్నారు, లేకపోతే ఒక మిలిటరీ గవర్నమెంట్స్ వచ్చినవి. బట్ మన దగ్గర వచ్చాయి అట్లా. అంటే రాజ్యాంగం ఎంత గొప్ప రాజ్యాంగం అండి ఇది. సో ఈ పిచ్చోళ్ళు కొత్త రాజ్యాంగం కావాలంటే ఏంటి అర్థము? అంటే మహిళలకి పురుషులకి సమాన హక్కులు ఉండాలి అంటే వీళ్ళకి నచ్చలేదా? లేదు లేదు లేదు, మహిళలకు సమాన హక్కులు ఉండడానికి లేదు. సమన్యాయం ఉండాలి అంటే ఎస్సీలకి, ఎస్టీలకి, ఉమెన్కి, అందరికి, పేదోళ్ళకి, ధనవంతులకి, అందరికీ కూడా సమన్యాయం ఉండాలంటే నచ్చలేదా మీకు? అంటే సమన్యాయం ఉండొద్దా? సో స్వేచ్ఛ అంటే మహిళలకు స్వేచ్ఛ ఉండొద్దా? సో ఎస్సీ ఎస్టీలకు స్వేచ్ఛ ఉండొద్దా? బీసీలకు స్వేచ్ఛ ఉండొద్దా? అంటే మీకు స్వేచ్ఛ ఇవ్వడం నచ్చలేదా? సౌభాతృత్వం, బ్రదర్హుడ్ అంటే మీకు సౌభాతృత్వం నచ్చలేదా? అందుకే కొత్త రాజ్యాంగం అంటున్నారా మీరు? సో దీస్ ఆర్ ది క్వశ్చన్స్ మనము కమ్యూనిటీ దగ్గర తీసుకుపోవాలి. ఇట్స్ ఎ వెరీ 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 ఇంపార్టెంట్. సో అంటే ఎంతసేపు బాబాసాహెబ్ అంబేద్కర్ రాశాడు కాబట్టి బాబాసాహెబ్కి ఏదో అవమానమైంది, అది కాదు ఇష్యూ. ఇష్యూ ఇస్ ఎ బేసిక్ ప్రజాస్వామ్యాన్ని తూట్లు పడడానికి. నేను కిరీటం పెట్టుకొని ఒక కోటలో కూర్చొని బయటికి రాకుండా పరిపాలన చేయడానికి అనుకూలంగా ఉండే రాజ్యాంగం కావాలనుకుంటున్నాను. సో దీస్ ఆర్ ది ఇష్యూస్. ఇది మనం తీసుకెళ్ళాలి కింద వరకు. దిస్ ఈజ్ నాట్ ఓన్లీ ఎస్సీ ఎస్టీ ప్రాబ్లం కాదు. సో దిస్ ఈజ్ ఆల్సో ది ప్రాబ్లమ్ ఆఫ్ ఎవ్రీ సిటిజన్, ఎవ్రీ ఉమెన్, సో ఎవ్రీ కమ్యూనిటీ. సో ఈ క్వశ్చన్స్ మనము ప్రధానంగా కింద వరకు తీసుకుపోవాల్సినటువంటి అవసరం మనకు చాలా క్లియర్గా కనబడుతుంది. ఇంకొక 2 పాయింట్స్ చెప్పి ముగిస్తాను. ఇప్పుడు ఇదే మహానుభావుడు రాజ్యాంగం మార్చాలంటున్నాడు, మొత్తం కొత్త రాజ్యాంగం అంటున్నాడు. అంటే అసలు రాజ్యాంగం అనేది ఏమన్నా మనిషి అండి అది మార్చడానికి, లేకుంటే ఫెయిల్ అయిందని చెప్పడానికి? ఇట్స్ రాజ్యాంగం ఈజ్ బేసికలీ ఇట్స్ ఎ వెహికల్, ఒక కాంట్రాక్ట్, ఒప్పందం లాంటిది. అందరం దేశం ప్రజలందరం కలిసి రాసుకున్నటువంటి ఇది. ఇప్పుడు ఇది అప్పుడే బాబాసాహెబ్ చెప్పాడు, చాలామంది చెప్పారు పెద్దలు. ఈ వెహికల్ని డ్రైవర్ అనేవాడు డ్రైవ్ చేయాలి. సో ఈ డ్రైవర్ అనే వాళ్ళు సరిగ్గా డ్రైవ్ చేయకపోతే ఏమవుతుంది? యాక్సిడెంట్ అవుతుంది, కదలదు. సో ఇప్పుడు డ్రైవర్స్ ఎవరు అంటే డెఫినెట్గా మనం చెప్పాల్సింది పార్లమెంటు, అసెంబ్లీ, ప్రైమ్ మినిస్టరు, చీఫ్ మినిస్టర్. ఈ డ్రైవర్లు బాగుంటే ఇప్పటికీ కూడా మనకి ఇలాంటి స్టేటస్ కనిపించేదా? ఇంకా పేదవాళ్ళు కనిపించేవాళ్ళ? ఇంకా పేదవాళ్ళు గుడిసెలలో ఉండే పరిస్థితి ఉండేదా? ఇంకా కూడా గవర్నమెంట్ స్కూళ్ళల్లో కింద కూర్చునే పరిస్థితి ఉండేదా? ఇప్పటికీ ఇంకా కూడా మహిళలు అర్ధరాత్రి కానీ, అర్ధరాత్రి పక్కన పెట్టు, అసలు బయటకు ఒక్కరు పోవడానికి భయపడే పరిస్థితి ఉండేదా? ఎన్ని అంటే ప్రపంచంలో ఎన్ని అవలక్షణాలు పావర్టీకి సంబంధించి ఉన్నాయో, ఎన్ని అవలక్షణాలు డిస్క్రిమినేషన్కి సంబంధించి ఉన్నాయో అవన్నీ కూడా భారతదేశంలో ఉన్నవి. సో ఎందుకు మరి అవన్నీ తగ్గలేదు అంటే మీరు డ్రైవర్ సీట్లో కూర్చున్న వాళ్ళు సరిగ్గా డ్రైవ్ చేయటం లేదనేది ప్రధానమైనటువంటి ఉద్దేశం. నేను ఒక 2 పాయింట్స్ చెప్తాను ఎందుకు ఈ ఇక్కడ మన తెలంగాణలో డ్రైవర్ ఎట్లా ఫెయిల్ అయ్యాడు. ఇప్పుడు మనకి మహిళలకి అంటే మనకి ఇందాక చెప్పారు ఒక సూత్రాలు, మనకి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్, తెలుగులో ఏమంటారండి వాటిని? ఆదేశిక సూత్రాలు. ఆదేశిక సూత్రాల్లో చక్కగా ఎంత క్లియర్గా ఉందంటే అంటే ఏ రకంగా ప్రభుత్వాలు చట్టాలు తయారు చేయాలని ఉంది. అంటే ఉదాహరణకి మహిళల్ని సమానంగా ముందు తీసుకెళ్లేటట్లుగా చట్టాలు పరిపాలన చేయాలని ఉంది అందులో. ఇప్పుడు ఈ రాజ్యాంగ స్ఫూర్తిగా మన తెలంగాణలో ఫస్ట్ గవర్నమెంట్లో ఎంటైర్ క్యాబినెట్లో హోల్ 4.5 years మీకు మహిళా మంత్రి దొరకలేదా? అంటే ఏం రాజ్యాంగ స్ఫూర్తి నువ్వు పరిపాలించావు? అంటే మహిళలను ఎక్కడ పెట్టదలుచుకున్నావు నువ్వు? అలాగే ఇంకొక పాయింట్ మనం అనుకుంటే రాజ్యాంగంలో 21A ఉంది. సో ఈ 21Aలో చాలా క్లియర్గా సో మనకి రైట్ టు ఎడ్యుకేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఇప్పుడు
లేటెస్ట్గా. సో యాక్చువల్ 21 మెయిన్ రాజ్యాంగంలో ఉంది, దానికి అనుబంధంగా 21A వచ్చింది పార్లమెంట్ సాక్షిగా. సో ఆ 21Aలో ఏం చెప్పారంటే ప్రతి ఒక్కరికి కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలని చెప్పారు. సో దాంతో పాటుగా మౌలిక సదుపాయాలు, ప్రతి స్కూల్లో తాగడానికి నీళ్ళు ఉండాలి, ప్రతి స్కూల్లో మరుగుదొడ్లు ఉండాలి, ప్రతి స్కూల్లో డిగ్నిఫైడ్గా ఒక హ్యాపీ ఎన్విరాన్మెంట్ ఉండాలి, అంటే చదువుకునే లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ ఉండాలని చెప్పారు. బట్ ఈరోజు తెలంగాణలో అలాంటి చదువుకునే ఎన్విరాన్మెంట్ ఏదైనా స్కూల్లో ఉందా, ఏదైనా కాలేజీలో ఉందా, గవర్నమెంట్ కాలేజీలో, గవర్నమెంట్ స్కూల్లో, ఏదైనా గవర్నమెంట్ యూనివర్సిటీలో ఉందా? మొన్న ఐ థింక్ మన ప్రొఫెసర్ గారు చెప్పినట్టు గుర్తు నాకు, 1400 మంది ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి ఫ్యాకల్టీ నంబర్, అంటే శాంక్షన్ స్ట్రెంత్. ఈరోజు అక్కడ 310 మంది ఉన్నారు. అంటే మీరు ఎడ్యుకేషన్ ఎటువైపు తీసుకెళ్దామనుకుంటున్నారు? అంటే రాజ్యాంగ స్ఫూర్తిగా ఇచ్చినటువంటి హక్కులు విద్య మీద నువ్వు ఏ రకంగా నువ్వు ఇంప్లిమెంట్ చేస్తున్నావు? నువ్వు రాజ్యాంగాన్ని అసలు రెస్పెక్టే చేయటం లేదు, రాజ్యాంగాన్ని బేసిక్ థింగ్స్ నువ్వు ఇంప్లిమెంట్ చేయటం లేదు. నువ్వు రాజ్యాంగాన్ని మార్చాలి, నాకు కొత్త రాజ్యాంగం కావాలంటే ఏమన్నట్టు, దీని అర్థం ఏంటి? సో ఈ ఇష్యూస్ మీద మనము తీసుకెళ్ళాలి కింద వరకు. సో ఇది చాలా డేంజరస్ థింగ్. సో ఇన్ఫ్యాక్ట్ టు బి ఫ్రాంక్, ఈవెన్ బీజేపీ గవర్నమెంట్, ఆర్ఎస్ఎస్ గవర్నమెంట్ కూడా, ఈవెన్ పార్ట్లీ ఇక్కడ చాలామంది కమ్యూనిస్టులు ఉన్నారు, పార్టీ కమ్యూనిస్టులకు కూడా కొన్ని విషయాలు ఈ రాజ్యాంగం నచ్చదు. ఎందుకంటే అందులో ఇంపీరియలిజం లక్షణాలు ఉన్నవి, అందులో క్యాపిటలిస్ట్కి సంబంధించినవి ఉన్నాయి కాబట్టి వాళ్ళు కూడా నచ్చారు. సో అది ఇంకొక పెద్ద డిస్కషన్ ఇష్యూ, డిబేట్ ఇష్యూ అయితే. బట్ రాజ్యాంగం అనేది ఈ ప్రజలకి 137 కోట్ల మందికి సమాన అవకాశాలు, సమానత్వము, సమన్యాయము, సో బ్రదర్హుడ్ ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని మీరు తూట్లు పడాలనుకుంటే మనము ఊరుకునేది లేదు. సో అవసరం అనుకుంటే కొన్ని మిలియన్స్, అంటే మళ్ళీ ఇంకొక మిలియన్ మార్చ్ చేయాల్సినటువంటి అవసరం మనకి దీని మీద ఉంది. సో ఎందుకంటే మనం అప్రమత్తంగా ఉంటే వీళ్ళు ఏమైనా చేయొచ్చు. వీళ్ళు మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళిపోయి, సో మళ్ళీ మనకి జ్యోతిరావు పూలే ఉన్నటువంటి పరిస్థితి, మన సావిత్రి అమ్మ బాయి ఉన్నటువంటి పరిస్థితి. సో ఆడవాళ్ళకి విద్య వద్దు, బీజేపీ మినిస్టర్ చాలామంది చెప్పారు అమ్మాయిలకి విద్య ఎందుకని అడిగారు. సో చాలామంది మూఢనమ్మకాలను ప్రమోట్ చేసే ఆరోగ్య శాఖ మంత్రులు ఉన్నారు బీజేపీలో. సో ఇలాంటి సిచ్యువేషన్లో వీళ్ళు మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళిపోతారు మొత్తం హోల్ థింగ్. అంటే కనీసం మనం ఇట్లా మాట్లాడుకోవడానికి ఫ్రీడమ్ కూడా ఉండదు. సో ఫండమెంటల్ రైట్స్ అన్నీ కూడా ఉండకుండా పోయే ప్రమాదం ఉంది మనకి. సో దయచేసి దీన్ని అందరినీ సీరియస్ చూడాలి. ఒక మంచి నేను ఐ కంగ్రాచులేట్ ది పార్టీ, తెలంగాణ జనసమితి పార్టీ, టు ఆర్గనైజ్ దిస్ కైండ్ ఆఫ్ ఓపెన్ వర్క్షాప్. So I convey my thanks to for giving me this opportunity. Thank you very much.